వేడుకలను ఈసారి కూటమి ప్రభుత్వం మొదటిసారిగా రాజధాని అమరావతిలో నిర్వహిస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ రకాల కాంటింజెంట్ టీంలు అలాగే ప్రభుత్వ శకటాలు ఆకర్షణగా నిలుస్తాయి. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో జాతీయ జెండాను ఎగరవేసేందుకు 20 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. కేరళ నుంచి కాంటింజెంట్ టీం మొదటిసారి ఈ వేడుకల్లో పాల్గొంటోంది అంటున్న ఏపీ ఎస్పీ డీఎస్పీ హనుమంత్తో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధాని ప్రాంతంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఏదైతే ఈ పెరడ్ నిర్వహించే విధంగా కూడా ఇక్కడ పెరడ్ నిర్వహించే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మనతో పాటు డిఎస్పీ ఉన్నారు. డిఎస్పీ ఏదైతే ఈ పెరడ్కి సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు, ఏ విధంగా ఈ పెరడ్ చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే శిక్షణ తరగతులు కూడా చేసిన నేపథ్యంలో మనతో పాటు డిఎస్పీ ఉన్నారు. డిఎస్పీ మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి, ఎంతమంది ఈ పెరడ్లో పాల్గొంటున్నారు, ఏ విధంగా ఈ ట్రైనింగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది? ట్రైనింగ్ అండి ప్రాక్టీసెస్ 17వ తారీఖు నుంచి, ఈ నెల 17వ తారీఖు నుంచి జరుగుతుంది. ఇందులో 10 కంటింజెంట్లు పాల్గొంటున్నాయండి. అందులో ఆర్మ్డ్ కంటింజెంట్స్ 5, అన్ఆర్మ్డ్ కంటింజెంట్స్ 5 కంటింజెంట్స్లో అంటే ఇండియన్ ఆర్మీ ఒకటి మొదటి నుంచి వస్తుంది, ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ కంటింజెంట్. ఈసారి కేరళ స్టేట్ నుంచి ఒక కంటింజెంట్ వచ్చింది 3. మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 2 కంటింజెంట్లు, 2nd బెటాలియన్ కర్నూలు ఒకటి, విశాఖపట్నం 16th బెటాలియన్ ఒకటి. అది కాకుండా అన్ఆర్మ్డ్ కంటింజెంట్స్ వచ్చేసి ఎన్సీసీ బాయ్స్ ఒకటి, ఎన్సీసీ గర్ల్స్ ఒకటి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి, అదేవిధంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 4, 5వది వచ్చేసి రెడ్ క్రాస్. టోటల్ 10 అండి. ఒక్కొక్క కంటింజెంట్కి 53 మంది ఉంటారు. 10 కంటింజెంట్లకు కలిసి 530 మంది రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫైనల్గా మాకు ఒక కంటింజెంట్కి 53 మంది ఉంటారండి. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు వస్తున్నారు, అటు గవర్నర్ కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీ ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొనే విధంగా ఇక్కడ ఉంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి మీరు ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నారు? రెండోది, వాళ్ళ మధ్యలో ఈ కంటినెంట్స్ ఎంతమంది పాల్గొంటారు, అంటే డిపార్ట్మెంట్ల వారీగా ఎంతమంది పాల్గొంటారు? అదే అండి, ప్రొటెక్షన్ గురించి చెప్పాలంటే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రొటెక్షన్లో నెంబర్ 1 అండి. మన దగ్గర నుంచినే మిగిలిన రాష్ట్రాలు ప్రొటెక్షన్ విషయంలో నేర్చుకున్నాయండి. ఇవి పెద్ద పెద్ద విషయాలు నేను మాట్లాడదలుచుకున్నవి కాదు. అయితే మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవనీయ మన గవర్నర్ గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మిగిలిన గౌరవనీయ మంత్రులు కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మా సీనియర్ అధికారులు కానీ చాలామంది వస్తారండి. వారికి తగ్గట్టుగా మా గుంటూరు ఎస్పీ గారు చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశారండి. ఆల్రెడీ రోజు ఇప్పటికీ సెక్యూరిటీ ఆల్రెడీ ఇప్పటికిప్పుడుగా వచ్చేసారండి, ఆల్రెడీ పెంచుతున్నారండి. ఆ రోజుకి ఏ మాత్రం ప్రాబ్లం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో సెక్యూరిటీకి ఎలాంటి ఇబ్బంది లేదండి, మంచి సెక్యూరిటీ ఉందండి. వాళ్ళకి తగ్గట్టు ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. మా కళ్ళ ముందు మేము చూస్తున్నాం. అధికారికంగా మేము చెప్పాల్సినవి కాదు ఇది. ఈసారి అమరావతి రైతులు కూడా వస్తున్నారంటున్నారు. ఇంకా బయట నుంచి వచ్చే పబ్లిక్ని కూడా అలో చేస్తున్నారు. అసలు విజయవాడ కంటే ఇక్కడ చాలా బాగుందండి. క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. విజయవాడలో చాలా హీట్ ఉంటుంది. వాస్తవం చెప్తాను, నేను గత 10 సంవత్సరాల నుంచి నేను పెరేడ్ చేశానండి, పెరేడ్ చేయిస్తున్నానండి. అయితే అక్కడ చాలా హీట్కి మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. ఇక్కడ చాలా చల్లగా ఉందండి. అసలు మేము విజయవాడలో ఉన్నంతకాలం ఇంతకాలం మాకు తెలియదు ఇంత అమరావతిలో చల్లగా ఉంటుందని. వాస్తవంగా చెప్తానండి, చాలా కూల్గా ఉందండి. చెమట అనేది ఇంతవరకు పట్టలేదు మాకు. ఇంతకుముందు రిపబ్లిక్ డే పెరేడ్ ప్రాక్టీస్ అంటే చెమటలు బట్టి బట్టలు నానిపోయేటువంటి. ఇక్కడ మాత్రం చాలా బాగుంది, కూల్గా ఉంది. నిజంగా ఈ ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్ అయినందుకు చాలా హ్యాపీ అవుతున్నానండి నేను ఈ 3 రోజుల నుంచి. ఈ పెరడ్లో పాల్గొనేందుకు ఈ సంవత్సరం కేరళకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. వచ్చారా? ఇప్పటి వరకు వాళ్ళు ప్రాక్టీస్లో ఉన్నారు? ఆల్రెడీ వాళ్ళు వచ్చారండి. 3 రోజులు వాళ్ళు మాతో పాటు ప్రాక్టీస్ చేస్తున్నారండి, వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అది ఇప్పటి వరకు ఏదైతే ఈ పెరేడ్కి సంబంధించి కూడా అటు సిఆర్పిఎఫ్ బలగా కావచ్చు, ఈ బెటాలియన్కి సంబంధించి కావచ్చు, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కేరళ నుంచి, అంటే ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రం నుంచి ఈ పెరేడ్ చేసే విధంగా కూడా చేస్తున్న పరిస్థితి. ఈసారి కేరళ నుంచి వాళ్ళు కూడా పెరేడ్ చేసేందుకు వచ్చిన నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి, అటు ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ వీళ్ళందరూ ఈ సమావేశంలో 77వ రిపబ్లిక్ డే దినోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో వారికి తగ్గ భారీ బందోబస్తు
బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు వచ్చిన సందర్భం ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు వచ్చి తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఈ పెరేడ్ ప్రాక్టీస్ కూడా గత 3 రోజుల నుంచి చేస్తున్నారు. ఇంకో 2 రోజులు కూడా ఈ ప్రాక్టీసు ఉంటుందని చెప్పి డిఎస్పీ హనుమంత్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గణతంత్ర దినోత్సవం జరిగే వేడుక ప్రాంతం నుంచి. నెల్లూరు